హైదరాబాద్ వెళ్ళి కేసు ఫైల్ చేస్తానందుకు మీ మీద మీరు హ్యాండ్ కట్ చేసుకున్నారు. నాతో అది నాకు అర్థం, అది ఎలాగంటే తెలుసా, దెబ్బలు ఇవి అవి ఇంకా నేను చచ్చిపోదాం అనుకుంటాను. నీకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లలు ఒకవేళ పిల్లల్ని చంపేసింది అనుకుంటాను నా మీద కూడా కోపంతో. అమ్మాయి కొట్టిన దెబ్బలు తిన్నా, పైగా అమ్మాయి ఎలా కొట్టిందని తెలుసు, జిడ్డు వస్తుంది కనిపిస్తున్నాయి. దీన్ని ఆఫ్ చేయండి, ఇక్కడ ఆఫ్ చేసేయండి, మేము దిగిపోతాం, నేను ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తాను. దీని భర్తని నేను రోజు మొత్తం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా పిల్లలకి సెంబర్ కంటే వెళ్ళిపోయినా ఎవరికైనా సెంబర్కి వెళ్ళిపోయి కట్ చేసి అక్కడ పడిపోతుంది. ఇలా మీరు పోషకాలు అసలు ఈ బూతులన్నీ మాట్లాడుతుంటే మీకన్నా అనిపించట్లేదా? అసలు అమ్మ ఇలాగే ఉండాలి, కుక్కను చూసి నక్క వాత పెట్టుకుందంట అంటున్నా. ఒక గంటకి చెప్పేదప్ప అన్నారు కదా, మరి అది ఈ సమయంలో వచ్చిపోయినా అసలు ఇది మీకన్నా కరెక్ట్ అనిపిస్తుంది. అది కొద్ది రోజులు నేను ఇదే చెప్తున్నా, నా చెవి తగ్గోసుకుంటా. కొద్ది రోజులు అదే ఆమె డబ్బుల కోసం మీరంతా చేసింది. దాదాపుగా 3 లక్షల వరకు ఆమెకు వచ్చిన అమౌంట్ అని చెప్పేసి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 3 లక్షలు వచ్చినాయి కదా, నాది ఫోన్పే ఇది మీకు మొత్తం ఇస్తా, 3 లక్షలు కదా. ఈ వీడియోస్ హ్యాండ్ కట్ చేసుకుని చాలా వీడియోస్ అప్లోడ్ చేసిరు. అసలు మీరు ఎందుకు తిడుతున్నారు, కామెంట్ పెట్టాలి, మీ అమ్మ పెద్ద పింజా నూరంజా అంటే ఎట్లా ఉంటుంది అది చూసాడు అన్న నా వద్దని. ఇప్పుడు మీరు అగురు మీ దగ్గర నేను వెళ్తున్నాను అనుకున్నా, మెల్ల సైన్ ఉందనుకో, చెవి ఉందనుకో, దగ్గర రమ్మంటారు. అఘోరి శ్రీనివాస్ గురించి ఏదైతే నడుస్తుందో నేను గతంలో చూసిన అని చెప్పేసి మీరు అన్నారు. అసలు ఏడ చూసినారు, ఎక్కడ చూసినారు, మీకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది? అక్కడ చిన్నపిల్ల మీద ఎవరి మీద నచ్చేసారో ఏదో చేస్తే డైరెక్ట్ ఇచ్చింది ఆయన భర్త, ఈమె భార్య అంట. వీళ్ళ గురించి అడిగితే నాకు కూడా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఈమె ఆమె వేస్తుందా, ఆమె ఈయన వేస్తుందా అని ఎవరికి బేబీ పుడుతుంది? బోకన్నా కూడా దగ్గరికి వెళ్ళి అది బోకన్నా కూడా కాదు, అది ఏమన్నా తెలియట్లేదు. బోకన్నా అమ్మ బతుకు ఒరే అగ్గో నువ్వు బంధువులకి మాత్రం. హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్టిన్. సో ప్రస్తుతం మనతో ఉన్నారంటే లక్ష్మి లోకల్ పిల్ల. లాస్ట్ టైం మనం చూసాము, మన ఛానల్ ఇంటర్వ్యూ కూడా చేసాము. అంటే ఆమె ఫేస్ ఇట్లా అయ్యింది అని చెప్పేసి ఒక క్రీమ్ వల్ల. అంటే ఒకటి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాము, కానీ ఇప్పుడు ఏం జరిగింది అని మీరు అందరూ అనుకుంటుండొచ్చు. మీరు ఆల్మోస్ట్ చూసుండొచ్చు, ఆమె హ్యాండ్ కట్ చేసుకొని రోడ్డు మీద పడిపోవడం ఇవన్నీ జరిగినాయి. అసలు ఈమె హ్యాండ్ ఎందుకు కట్ చేసుకుంది, ఇలా కథ అంతా ఏంటి, అసలు ఏం జరిగింది, ఒకసారి ఆమెతోనే మాట్లాడదాం. మన స్టూడియోలో ఉన్నారు. సో నమస్తే అమ్మ. నమస్తే అండి, ఎట్లున్నారు? ఏదో అంత సరే, ఇప్పుడు అసలు హ్యాండ్కి ఏమైతే ఏం జరిగింది? రాజు అని ఒక ఈవెంట్ కొండ గురి చేయడానికి కదా, అది కన్నూరు అనుకుంటా, ఇల్లు నెల్లూరు అనుకుంటా. ఈవెంట్కి వెళ్ళి వస్తున్నా, ఒక టెంపుల్కి వెళ్ళాం. అక్కడ ఏదో మైసన్ అది అయితే సినిమా. నేనే మరి ఒక ఈవెంట్ పర్పస్ మీద టెంపుల్కి పోయినాను. మీరు ఆ టెంపుల్ ఆడికి వెళ్ళి నేను ఆ రోజు నైట్ పడుకుని తర్వాత 2వ రోజు టెంపుల్కి వెళ్ళాం. ఓకే, టెంపుల్కి వెళ్ళి వస్తుంటే మేము ఒక ట్యాక్సీలో ఎక్కాం. అంటే అదేదో తుఫాన్ ట్యాక్సీ అంటారు కదా, దాంతో ఏమైందంటే ఇట్లా కాళ్ళెట్టుకి నిదట్లో ఇలా పట్టి కాళ్ళు ఒకసారి పడితే తీసేసాను. మళ్ళీ పడుకున్నా, మళ్ళీ మామూలుగా పడుకుంటే. ఎక్కడ మీరు అంటే మీ టీం అంతా ఉన్నారా? నా టీం అంతా ఉన్నాం. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను, మళ్ళీ నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేలా పిల్లల మీద 2సారి కాల్ పడ్డాయంట. పడితే నువ్వు నా పిల్లల కాల్ చేసి ఎవరు అసలు ఎవరి గురించి చెప్పారు? ఎవరో మళ్ళీ ఈమె హత్తరపా నా కొడుకు మీద కాల్ చేసామంటే నేను కావాలని లేదంటే నా మీద పోయింది కొట్టడానికి. కొట్టే అంటే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? మీరు ఒక కార్లో వెళ్తున్నారు, మీరు పడుకొని ఉన్నారు, అనుకోకుండా ఒక 2 times కాలు పడి కాలు పడ్డాయి. కావాలని కూడా ఏం నేను కావాలని వేయలేదు, నిజం చెప్తున్నా, నా పిల్లల సాక్షాలు చెప్తున్నా. కావాలైతే నేను వేయలేదు. ఇట్లా పడుకుంటాను, తుఫాన్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఉండి ఎదురు నడుపుతాను, ఇలా పడుకుంటారు, ఇలా పడుకున్నా. వాళ్ళు ఆడవాళ్ళు నా వైపు కాల్ పెట్టారు, నేను అటువైపు కాల్ పెట్టా. అంటే ఎంతసేపు జర్నీ, చాలా జర్నీ అంటే కాల్ అవుతుంది ఎలా పెట్టా. అవేమైనా ఆ పిల్లల మీద పట్టుకొని అని చెప్పి
2 సార్లు పెట్టుకుంది, రెండోసారి యాప్లో చుట్టు పట్టేసుకుంది. ఆమె జుట్టు పట్టుకుంది, నేను కూడా జుట్టు పట్టుకుని ఇద్దరు కొట్టేసుకున్నా. కొట్టుకున్నాక కిందకు వచ్చేసా. కొట్టుకున్నాక వాడు అదే ఆమె ఆఫ్ చేసింది. దీన్ని ఆఫ్ చేయండి, ఇక్కడ ఆఫ్ చేసేయండి, మేము దిగిపోతాం, నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, దీని భర్త నేను రోజు ఏం చేస్తానో చూసుకో అంటే వచ్చా అని అన్నాడు. అది ఇప్పుడు తెలియకుండా కాళ్ళు పడే, ఇది కరెక్ట్ కాదు కథ పాప, నువ్వు చాలా రాంగ్ అంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, అది కావాలని వేస్తే నేనే ఊరుకోను. అక్కడ తను తప్పేం లేదు, పడలేక పడింది, అది నిదట్లో పడింది. నిదట్లో ఎవరెవరు పడతాయి, ఒకసారి పడతాయి, అది కరెక్ట్ కాదని చచ్చాన్ని ఎంత చెప్పినా సరే వెళ్ళా, దీన్ని రోజు బతుకున్నాము, దాన్ని కొడతావా లేదా, దాన్ని కొట్టు అంటే ఎందుకు కొట్టాలి, నువ్వు కొట్టాలంటే నేను ఎందుకు కొట్టాలి, నేను నువ్వు కొట్టమంటే ఇది కరెక్ట్ కదా, నువ్వు దాన్ని కొట్టవా అని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా చిన్న పిల్లడు, ఆ 18 ఏళ్ళ పిల్లడి మీద కేసు పెడితే తల్లి మాట వింటారు కదా, మాట వింటారా చెప్పండి ఒకసారి. తల్లి మాట వింటారు. దీన్ని నేను కావాలని చేయలేదు. ఆ పిల్లడికి నేను అసలు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆ అమ్మాయి కొట్టిన దెబ్బలు తిన్నా, పైగా అమ్మాయి ఎలా కొట్టినా తెలుసా, జుట్టు వేసుకుని కనిపిస్తున్నాయా, ఇదిగో కొట్టింది. నేను ఇంకా పై పని వేసాను. ఆ పిల్లలు కొట్టి అంత రచన చేసి పోటీకి వెళ్ళిపోతాను. ఇంట్లోకి ఇంక నాకు ఈ కేసు పెట్టి ఇవన్నీ ఏంటి, నేను కాలు కూడా పట్టుకున్నాను తెలుసా, ఏమీ తప్పు అయిపోయింది, నాకు తెలియక పడింది, నువ్వు ఇవన్నీ పట్టించుకోక మమ్మీ, తప్పు అయింది, నాదే తప్పు అయినా చెప్తున్నాను కదంటే నేను ఊరుకోను, నేను కొట్టు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నా పిల్లల్ని చంపేపోయి ఏమైనా కేసు పెడతాను అంటే నేను తట్టుకోలేకపోయినా. వెళ్ళిపోయిన బ్యాగ్ కూడా తీసుకోవాలి, 2 బ్యాగులు అలా వదిలేసిన, అడిగిపోయినా అలా వెళ్ళిపోయి సరసర నేను నా గాజు ఉన్నాయి కదా అవి తీసుకుని ఫటాఫట్ హ్యాక్ చేసి ఇంకా అక్కడే ఎట్లా పడిపోయేటప్పటికి మొత్తం బ్లడ్ అంతా వెళ్ళిపోయి స్ట్రోక్ అయిపోయింది. అంటే ఇప్పుడు కత్తెర బాబు వెళ్ళి కేసు ఫైల్ చేస్తున్నందుకు మీ మీద మీరు హ్యాండ్ కట్ చేసుకున్నారు. అసలు ఇది మీకన్నా కరెక్ట్ అనిపిస్తుంది అది? నాకు అప్పుడు అది నాకు అర్థం, అది ఎలాగంటే తెలుసా, దెబ్బలు ఇవి అవి ఇంకా నేను చూస్తున్నాను ఎట్లా అనిపించింది, నాకు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. పిల్లడి మీద అంటే పిల్లడు అంటే చాలా ఇష్టం, పిల్లలు అంటే బయట పిల్లలకి ఎవరికో అయితే నేను తట్టుకోలేను. అలివింటిది తన కొడుకు నా ఇంటికి వస్తే ఎంత బాగా చూసుకున్నాను తెలుసా అండి. ఆ పిల్లడు ఒంట్లో పోతే కూడా హాస్పిటల్ చూపించి, నేను ఆడబోతే నేను చూపించి దానికి హాస్పిటల్ చూపించిన. నా ఇంట్లో 1 రోజులు ఉంటే ఎంత బంగారు చికెన్ మట్టలు వేసి మంచిగా పెంచా, చూసుకున్నవాడిని. ఇన్ని చేసినా కానీ ఆ పిల్ల ఒక్క కాలు పడిన మాదని పెద్ద రచ్చ చేసి నన్ను కొట్టి రచ్చ చేసింది. పోలీస్ స్టేషన్ కేసు పెడతారు, రేపు పొద్దున పిల్లల్ని చంపేసి రేపు పొద్దున్న కేసు పడింది, నా పరిస్థితి ఇంకా నేను చచ్చినా బతికినట్టే. ఇంకా అయితే ఇప్పుడు ఒక విషయం మనం మాట్లాడతాం. చిన్న విషయాలకి మీరు ఎంతవరకు ఆదవుతున్నారంటే మీ చిన్న విషయం, ఇది చిన్న విషయం అంటే నేను చెప్తా ఒక నిమిషం. చిన్న విషయం అంటే ఇప్పుడు మీరు కాలేసినారు, అది అనుకోకుండా పడింది అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్ల ఏమంటుందో నేను వెళ్ళి కేసు పెడతానది పెట్టుకుంటే, మీరు అలాంటివి చెయ్యనప్పుడు మీకు ఎందుకు ప్రాబ్లం? ఎందుకంటే మీ వెనకాల మీ సత్య ఉన్నారంటున్నారు, మీ టీం ఉన్నారంటున్నారు, ఒక 10 మంది పోరు, ఒక 5 మంది చూసినారు ఆడ ఏం జరిగింది అని ఉన్నారు. సరే, ఎంతో మంది చూసినారు, ఓకేనా? ఒక 2 సాక్షులు సరిపోతుంది. పోలీసు ఆలోచించలేదు. అట్లా ఆలోచించినప్పుడు ఇప్పుడు నువ్వు కావాలని ఒకటి క్రియేటివిటీ చేస్తున్నట్టే కదా, ఎందుకు నేను ఈ మాట అంటుందంటే, ఇప్పుడు నీ తప్పు లేదు అని చెప్పేసి అంటున్నావు, దానికి నీకు ఒత్తాసుగా వలకడానికి కూడా వాళ్ళు ఉన్నారు. సత్యాన్ని కూడా అన్నాడు కరెక్ట్ కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు అని చెప్పేసి నువ్వు అంటున్నావు కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ అమ్మాయి వెళ్ళి PS లో కంప్లైంట్ ఇచ్చినా కానీ వీళ్ళు ఉన్నారు కదా సాక్ష్యంగా చెప్పడానికి. విషయాన్ని కరెక్ట్గా నాకు అట్లా తెలియదు, ఎప్పుడు వెళ్ళను మళ్ళీ నీకు వెళ్తున్న దాంట్లోకి అమ్మ పోలీస్ స్టేషన్ అది ఇది ఎంత పెద్ద ఇదవుతుంది, ఇప్పుడు పిల్లోడే చిన్న పిల్లోడు నేను ఎట్లా చేస్తానని చెప్పి నాకు మొత్తం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా ఆ పిల్లలకి శుభ్ర కంటే వెళ్ళిపోయినా ఇంకెక్కడికి వెళ్ళిన శుభ్రకి వెళ్ళిపోయి కట్ చేసి అక్కడే పడిపోతే. సత్యాన్ని అయితే మాత్రం నిజంగా ఒక దేవుడు లెక్క నన్ను ఎలా ఎత్తుకుని ఇప్పుడు ఆమె నీ మీద కేసు పెట్టకుండా నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు, ఏం సాధిస్తావు? ఇప్పుడు చచ్చిపోదాం అనుకుంటావు, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 పిల్లలు ఆలోచన రాలేదంట. ఏంది దానికి ఇప్పుడు ఆ పిల్లని ఒకవేళ కర్మ కదా పిల్లని చంపేసింది అనుకో తన నా మీద కూడా కోపంతో, అప్పుడు కూడా నేను వెళ్ళి ఉంటే నా పిల్ల అన్నదిలే కదా అప్పుడైనా. నేను అలాంటి అసలు మీ వే ఆఫ్ అంటే ఈ కట్ చేసుకోవడం అనేది నేను తప్పు అంటున్నా. ఇప్పుడు మీకు దానికి ముందు ఏం జరిగింది అనేది సరే మీకు తెలియక చేశారంటున్నారు. ఆమె కూడా ఒక బిడ్డ ఎమోషన్ లో ఆమె చేసింది, ఇద్దరు అనేది ఇది ఒక కామన్ థింగ్. అంటే మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్, ఓకేనా? మీ టీం అంతా మీరు ఎంత కలిసిమెలిసి ఉంటారో మేము చూస్తుంటాం.
మీరందరూ ఒక టీం అయినప్పుడు, ఒక ఫ్రెండ్స్ అయినప్పుడు ఒక ఇష్యూ జరిగిందంటే దానికి ఇంత పెద్దగా కట్ చేసుకొని ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు కామెంట్స్ లో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు, మొన్నటి వరకు ఒక డ్రామా అయిపోయింది, మరి ఇప్పుడు ఇంకో డ్రామా పెట్టింది డబ్బుల కోసం అని చెప్పేసి. అది చూసుకున్నారా చూసుకోలేదా చెప్పండి మీరు. ఒక విషయం అడుగుతున్నా, డబ్బులు వస్తే నేను చూసుకున్నా, కానీ నేను డబ్బులు కావాలి కానీ ఫోన్ నెంబర్ కానీ ఏం పెట్టలేదు కదా. నేను వేరే వాడు మెసేజ్ పెట్టాడు, నేను ఆ మెసేజ్ రెస్పాండ్ అయినా. నేను డబ్బుల కోసం కాదు, నా సిచ్యువేషన్ ఇది, నాకు ఈ బాధ కొన్ని కట్ చేస్తాను. మీరు డబ్బుల కోసం చేయట్లేదు అని చెప్పేసి మీరు అన్నారు కదా. నేను డబ్బుల కోసం అయితే ఇప్పుడు నేను మళ్ళీ నా చెయ్యి తగ్గిందని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ పెట్టాను, లేకపోతే చేయాలి. ఈ విషయం నేను మాట్లాడతా. ఇదే విషయంలో మీరు అదే కామెంట్స్ పెట్టే వాళ్ళని మీరు తిట్టారు. ఏం తిట్టారు? ఒక వీడియోలో, మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో, కావాలంటే మీరు హెల్ప్ చేస్తే చెయ్యాలి, అంతేగాని ఇట్లా పిచ్చి కామెంట్లు పెట్టకూడదు. మీరు బూతులు తిట్టారు. ఆ బూతులు నేను తిట్టాలని ఇప్పుడు నేను తిట్టలేదు, ఓకేనా? మీరు చాలా గలీజ్ గా బూతులు తిట్టారు, ఓకే? సో మీరు హెల్ప్ చేయాలని కూడా చెయ్యాలి. అంటే హెల్ప్ అంటే మీకు ఎలా హెల్ప్ అడగలేదు, ఎవరికైనా సరే నా గురించి అనలేదు. నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే చేయండి, లేకపోతే కామెంట్ ఎలా పెట్టకండి అని మాట్లాడాను నేను. సో ఇప్పుడు గతంలో కూడా మీరు ఏదైతే ఫేస్ గురించి మాట్లాడారో అదంతా ఒక యాప్, ఆ యాప్ లో నుంచి అమ్మాయి ఫేస్ ఇలా మార్చుకొని డబ్బుల కోసం మీరు అంతా చేసింది. దాదాపుగా ఆ వీడియో తర్వాత ఆమెకి 3 లక్షల వరకు ఆమెకు వచ్చిన అమౌంట్ అని చెప్పేసి కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు నిజంగా ఈ విషయం నేను ఎందుకు ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసింది నేను ఫస్ట్ నేనే చేసిన ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు నిజంగా చాలా జాలేసింది. అరే ఇట్లా అయింది కదా పాపం అని చెప్పేసి, ఇంకా నేనే చెప్పిన హెల్ప్ చేయండి అని చెప్పి. కానీ ఆ తర్వాత నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే వచ్చిందో నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఓకే, అని ఇలాంటి వాళ్ళకన్నా సపోర్ట్ చేసి 3 లక్షలు వచ్చినాయి అన్నారు కదా, నాది ఫోన్ పే ఇది మీకు మొత్తం ఇస్తా. అక్కడి నుంచి మీరు ఎప్పుడే 27వ తారీఖు నుంచి అనమాట, అప్పటి నుంచి 25, 26 బస్సు నన్ను పెట్టి మంచి కౌంటింగ్ చేసుకుంటే 30 లక్షలు కాదు కదా, 3 లక్షలు 3 లక్షలు కదా, 40,000 కాదు కదా, 36,000 అంత వచ్చింది అంతే మొత్తం కౌంటింగ్. మీకైతే దాని తర్వాత 36,000 వచ్చింది. ఎలా అంటే చేతి మనీ ప్లస్ అందరూ వచ్చింది. నేను మీ ఇంటర్వ్యూలో కాదు, వేరే ఇంటర్వ్యూ కూడా నేను చెప్పా, మీకు ఎంత వచ్చింది అని అడిగితే కూడా నా ఇంటర్వ్యూలో నేను పెట్టాను ఇక్కడికి ఎలా వచ్చింది అంటే 7 కూడా అందరూ అన్ని. ఎందుకంటే నిజమే కదా, నిజం నిర్వహణ చెప్తాక ఏముంది చెప్పిన. తర్వాత ఇవన్నీ మీకు కూడా అప్పుడు కూడా నాకు వచ్చిన పెద్ద లేవండి అని కూడా చెప్పాను. సరే ఇదంతా పక్కన పెడితే, మీకు గతంలో మీరు చేసిన దాని వల్ల 36,000 వచ్చినాయని మీరు అంటారు. 36,000 కంటే ఎక్కువ రాలేదు. మీ బ్యాంక్ స్టేట్మెంట్ నాకు ఇస్తా అని చెప్పేసి అంటారు. మీరు ఖచ్చితంగా చెప్పరా కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ నాకు ఇవ్వాలి, ఇస్తాను, ఓకేనా? ఇదే ప్రూఫ్ ఆడియన్స్ కి రావాలి. నేను ఎందుకు చెప్తున్నా మీకు అర్థమైండొచ్చు. ఇక్కడ బ్లేమ్ అయింది నేను, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసింది నేనే, ఫస్ట్ చేసి హెల్ప్ చేయమన్నది నేనే. ఆఫ్టర్ దట్ చాలా గిల్టీగా ఫీల్ అయినా అంటున్నా. సో నాకు గిల్టీనెస్ పోవాలి, జనాలకు ఒక క్లారిటీ అంటే కష్టం. నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ లాగా చూపించాలి, ఓకే? ఆ ప్రూఫ్ జనాలకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలు వచ్చినాయి, ఆమెకి లక్షలు వచ్చినాయని చెప్పేసి అంటున్నావు. దాని క్లారిటీ అయితే రావాలి. క్లారిటీ ఇస్తానా? ఓకే ఇస్తా ఇక్కడతో. ఎందుకంటే రేపు పొద్దున్న లక్ష్మి అంటే ఒక పేరు ఉంది, ఆ పేరు నుంచి అడగకపోవాలి. ఎందుకంటే కరెక్ట్ గా మీకు నేను బ్యాంక్ లో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఓకే నేను ఇస్తా, ఓకే? నాకు దీని బట్టి ఎక్కడ దాకా వచ్చిందో స్టేట్మెంట్ మొత్తం నేను బ్యాంక్ కాడికి వెళ్ళి నేను రేపు ఎల్లుండో పంపిస్తాను. ఓకే సరే, రేపు వెళ్ళినా పర్లేదు, కొంచెం మీరు క్యూర్ అయినాక నా కానీ ఇచ్చేసేయండి, పర్లేదు. మీకైతే 36,000 మాత్రమే నాకు అందినాయి, నాకు ఏ లక్ష అందలేదు. నేను క్లియర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తా అని చెప్పేసి అంటుండే, అది కూడా చూద్దాం. అండ్ అలాగే ఈ హ్యాండ్ కట్ చేసుకోవడం గురించి నేను ఎందుకు నాకు నచ్చలేదు అనే విషయంలో చెప్తున్నానంటే, ఒక విషయం జరిగింది ఒకటి, ఇది చిన్న చిన్న విషయాలకి నీకు చిన్న విషయం అనిపిస్తుంది అంటే, సరే నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు భయపడ్డావా, టెన్షన్ పడ్డావా? పెద్ద విషయాల్లో అయితే ఇప్పుడు ఎవరినన్నా వేరే విషయం అయితే నేను బరాబర్ ఎదుర్కొంటా. అక్కడ కన్న తల్లి పిల్లల్ని చంపేసాను వెళ్ళి కేసు పెడితే ఎట్లా ఉంటా చెప్పండి? ఓకే, అక్కడ ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ అనేది నడవడం వల్ల నీకు భయం వేసింది, నిజాన్ని భయం వేసి మీరు చనిపోదాం అనుకున్నారు. కానీ నేనేమంటా అంటే, అంత నాలెడ్జ్ లేకుండా లేవు కదా. ఎందుకంటే ఇప్పుడు చనిపోతా అని చెప్పేసి నువ్వు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం ఇది అనేది తప్పు. ఎందుకంటే సెన్సేషన్ అయితే కాదు ఇది, ఎందుకంటే నేను రియల్ గానే కట్ చేసుకోవాలి, సెన్సేషన్ కాదు. కావాలంటే మీకు ఇవన్నీ నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎందుకు పోస్ట్ చేసినావు? వేరే వాళ్ళు మెసేజ్ వేరేగా పెడుతున్నారు, ఏంటంటే వేరే విధంగా పోస్ట్ చేయకపోతే వాళ్ళు మెసేజ్ పెట్టరు కదా, ఇది జరిగినట్టు నువ్వు ఎందుకు పోస్ట్ చేసినావు? మరి నేను మామూలుగా పెట్టిన దానికి వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారని చెప్పి అప్పుడు నిజం పెట్టా. అందులో ఇట్లా నేను లవ్ చేసి కదా వచ్చేసి ఇది చేస్తా జోలికి వెళ్ళాను నేను, ఇది జరిగింది, ఇది వేరే ఆ బాబు గురించి ఇప్పుడు కత్తబాబు అన్న పేరు ఇక్కడ తీసా, ఇప్పుడు పేరు కూడా ఎత్తలే. ఎందుకంటే నేను ఆ అమ్మాయి ఇంటికి వచ్చి సత్యాన్తో ఇంటికి వచ్చి వద్దక్క కేసు అక్క వద్దంటే సత్యాన్ని కూడా నేను అన్నాడు, చెల్లి ఇది కరెక్ట్ కదా కేసు పెట్టి అవి ఇవి చేస్తే మీరు కేసు పెడదాం మళ్ళీ అంటే నేను కాదు నా కొడుకు పెడతాను, మీ కొడుకు పెట్టారు మీకు ఇట్లా అయినా అంటే మీరు అట్లా కేసు పెట్టడానికి ఇట్లా నువ్వు చేస్తున్నావా?
అది ఒక క్వశ్చన్ అనేది వస్తుంది డౌట్ జనాలకి. కేసు పెట్టడానికని కాదు, నేను కట్ చేసి ఇంటికి వచ్చాక ఈ విషయం అంతా నా కొడుకుకి తెలిసి నువ్వు దాని వల్లనే కదమ్మా కట్ చేసిన కేసు అయితే మేమే పెడతాం, నీకు ఏదైనా అయితే మా పరిస్థితి నా గురించి ఆలోచించవా, మేము ఏమైపోతాం అనుకున్నాం మమ్మీ అని చెప్పి మా పిల్లడు కూడా పెద్దోడు చిన్నోడు అన్నాడు. కానీ పెద్దోడు అయితే పోలీస్ స్టేషన్ అంటే భయపడదు, వీళ్ళు వెళ్ళిపోయాడు మా పోలీస్ స్టేషన్ కాదు వేరే పోలీస్ స్టేషన్ కాదు ఈ పరిధిలో వెళ్దంట ఈ వెళ్ళుకుని వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసి వద్దు నాన్న వచ్చేనాన్న అంటే ఎందుకు ఊరుకోవాలి ఇంత టార్చర్ ఎందుకు నువ్వైనా ఊరుకోవాలి సనైనా ఊరుకోవాలి నువ్వు కట్ చేసుకునేంత వరకు వచ్చిందని చెప్పి మా వాడు కూడా. ఇప్పుడు సరే ఇప్పుడు ఏమంటుంది ఆ కత్తెర పాప ఏమంటుంది చెప్పు, ఇప్పుడు కూడా నడుస్తున్నాం లేదు అయిపోయిందా, ఇద్దరు సాల్వ్ అయిందా, మాట్లాడుకుంటాం మనం ఇద్దరు కలిసి మాట్లాడుకోవట్లేదు. సో మొత్తం మీ ఇద్దరికి నేను ఇష్యూ చాలా జరిగింది. సో మరి ఇదంతా నేను ఇప్పుడు ఊరుకుంటా కూడా కారణం ఏంటంటే తన ఆల్రెడీ కేసులో తన హస్బెండ్ విషయంలో కేసులో తన పిల్లడు తండ్రి విషయంలో మళ్ళీ తండ్రి ఒకటి లేడు, మళ్ళీ ఏదైనా కేసు అవి అంటే పాప తనం మరి పోలీస్ స్టేషన్ అంటే అట్లా ఉంటే దీని మాకు తేవచ్చు అసలు మళ్ళీ పిల్లడు ఏమైపోతాడని ఆలోచించి కూడా పిల్లోడిని వద్దు నాన్న ఫోన్ లేదా ఎవరి పాపనైనా పోతారని చెప్పి పాటిస్తుంది. ఇంకొక విషయం ఇన్స్టాగ్రామ్ లో, ఎందుకంటే నేను కూడా ఒక తల్లినే కాబట్టి మీ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఈ వీడియోస్ హ్యాండ్ కట్ చేసుకుని చాలా వీడియోస్ అప్లోడ్ చేసిరు. అప్లోడ్ చేసినాక వచ్చిన కామెంట్స్ కి మీరు మళ్ళీ తిట్టడం జరిగింది. అసలు మీరు ఎందుకు తిడుతున్నారు కామెంట్ పెట్టాలని. ఇప్పుడు నువ్వు వీడియో పెట్టినావు, ఒక వీడియో పెట్టినప్పుడు కష్టంగా వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళ ఒపీనియన్ పెడతారు. ఆ ఒపీనియన్ ని నువ్వు తీసుకోలేకుండా మళ్ళీ వాళ్ళని తిట్టడం స్టార్ట్. ఒపీనియన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు అంత గలీజ్ గా అలాగే పెడతారు. ఆ బూతులు కూడా పెడుతున్నారు లంచ్ అది ఇది అని పెడతారు. అది వాడు అలా పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు, లంచ్ అది ఇది ఆఫ్ చేసుకో. నేను ఆఫ్ చేయను, ఎందుకు ఆఫ్ చేయాలి. సో నువ్వు ఇలా కామెంట్ పెట్టావు మీరు అలా పెడతారా. నేను ఎంతో సైలెంట్ అయిపోతున్నా కానీ వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు, నేను తిడతా. రెచ్చగొడుతున్నారంటే తెలుసా రెచ్చిపోతాము. మరి నేను వీడియో తీసుకుంటే వాళ్ళకి మీద ఇలా పక్కన గెలిటేచ్చు కదా, నన్ను ఎందుకు తిట్టారు, నా మీద ఫోకస్ పెట్టారు. నా ఇష్టం కోసం నేను చేసుకుంటాను, వాళ్ళకి నచ్చకపోతే ట్రోల్ చేసి పైకి ఇలా పెట్టేసుకోవాలి, అంతేకాని నాకు పెడతాం ఎందుకు. ఇప్పుడు నీ చెయ్యి కట్ అయింది, ఇంతకు ముందు ఏమో క్రీమ్ అన్నావు, ఫేస్ అయి ఉన్నావు, ఇప్పుడేమో చెయ్యి అంటున్నావు. ఇవన్నీ నువ్వు పెట్టినప్పుడు వాళ్ళు కింద ఆల్మోస్ట్ పెట్టినాయని మళ్ళీ డబ్బుల కోసం ఇంకో డ్రామా స్టార్ట్ చేసింది అని చెప్పేసి అన్నావు. సరే నువ్వు దాని క్లారిటీ ఇస్తా అని చెప్పేసి అంటున్నావు. ఓకే డబ్బుల కోసమే మళ్ళీ నేను చేస్తున్నాను ఓకే అనుకోవచ్చు. మరి ఏమన్నా నెంబర్ పెట్టారు ఇప్పుడు నా చేతి తెగిపోయింది మీరు డబ్బులు ఏంటని అడగలేదుగా, అడగలేదుగా. అడిగితే మీరు అన్నది కరెక్టే, అప్పుడో డ్రామా చేసి ఇప్పుడు డ్రామా చేసా అని అనొచ్చు. నేను అక్కడ ఏం పెట్టలేదు, నాకు ఇది కారణం చేస్తే ఇట్లా జరిగింది, నేను కొంతమంది ఎవరు లవ్ చేసినావు అని కూడా కొన్ని కామెంట్లు పెట్టి వచ్చినాయి. అది నేను చూసా, కామెంట్ చూసా నేను చూడ వేరే వచ్చా చదివితే నేను ఆ కేటగిరీకి చెందిననే కాదు, లవ్ కోపంటే నేను పట్టించుకోను, నా పిల్లలు ఏదైతే నా ఇదిలోనే ఉంటా, దానికోసం కాదు ఇది జరిగిందని చెప్పి నేను అందులో పెట్టా. ఓకే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అసలు బూతులే మాట్లాడను అని చెప్పి బూతులే మాట్లాడని చెప్పలా, కానీ ఏం ఉంటలేదు కదా ఆ బూతులే ఏంటి లంజా అది ఇది అని చెత్తగా మా మందులు తిడతా మా పేరెంట్స్ తిడతామో నేను తిడతా, నేను కన్ఫర్మ్ తిడతా. ఇప్పుడు చెప్తున్నా పోయినసారి నేను చాలా మారదాం అనుకున్నా కానీ వీళ్ళు పెట్టే బూతులు బట్టి మీకు నచ్చకపోతే పైకి వెళ్ళి తీసేయండి అంతే తప్పించి మీరు కామెంట్ పెట్టడం మా కామెంట్ ఖచ్చితంగా సమాధానం చెప్తా. ఇప్పుడు మీరు ఈ ఆవేశం వల్ల ఏమన్నా అంటే లైఫ్ లో ఇంకా ముందుకెళ్తా అనుకుంటున్నారా మీరు? ముందుకు ఎలా పోయినా నాకు మనసాక్షి ఒకటి ఉంది. నేను వాళ్ళంతా తిడుతుంటే నేను సమాధానం చెప్పాలి కదా, సమాధానం చెప్పకుండా మోసుకుంటే వాళ్ళు ఇంకా చెప్తా బరాబర్ చెప్తా. వాళ్ళు బూత పెట్టినప్పుడు వాళ్ళు ప్రతి దానికి నేను తిరిగి మరి. ఇప్పుడు ఒకటి అనేది ఎక్కడో ఒక స్టేజ్ ఎక్కువ మాట్లాడట్లేదు, కొన్ని మాట్లాడుతున్నా. అదే ఎక్కువ కాళ్ళప్పుడే నాకు ఎక్కువ నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నెట్ నాది మొత్తం నాది, వాళ్ళకి ఏమైంది అసలు అదలా కామెంట్లు పెడుతున్నారు. నేను ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన దగ్గర లేకపోవచ్చానా, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏమైనా తీసుకొని వచ్చానా, నా ఇష్టం వచ్చి నేను ఉంటున్నా. వాళ్ళకి ఏమైంది అసలు అంత గలీజ్గా కామెంట్. నిజం చెప్పాలంటే నాకు ఎత్తేసిన ఎవరు కామెంట్స్ పెట్టట్లే. పాదల్లో వాళ్ళు నాతోనే మాట్లాడుతున్నారు, నా ఫోన్ నెంబర్ తీసి నాతోనే మాట్లాడుతున్నారు. కానీ నాకు ఏ హెల్ప్ చేయడం వాళ్ళు వేరే విధంగా మాట్లాడి నాకు వీడియో కాల్ చేసుకోవడం కానీ ఎండాలంగా మాట్లాడు. ఆ వీడియోస్ కూడా మనమన్నా ఒకడేమో వేరే విధంగా మాట్లాడతా, అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశా. ఎవరిని అడుగుతున్నారు అని చెప్పి పెట్టా. అసలు ఈ బూతులు అన్ని మాట్లాడుతుంటే మీకన్నా అనిపించట్లేదా? నేను ఏమంటున్నా, మీరు ఈ రోజుల్లో అమ్మ ఇలాగే ఉండాలి, ఏదో బూతులు మాట్లాడి పద్ధతిగా మాట్లాడి ఈ రోజుల్లో మనిషికి ఎవరికి ఎలా చెప్పాలి అలాగే సమాధానం చెప్పాలి. సో ఇట్లా బూతులు మాట్లాడతా బరాబర్ మాట్లాడతా. నువ్వు బరాబర్ మాట్లాడతా. మంచిగుంటా చెడ్డ వచ్చిందా అంతే. అసలు మీరు ఎలా ఉన్నారు తెలుసా, వాళ్ళు ఏం చేస్తే నేను అది చేస్తా. అవును, వాడు మంచిగా కామెంటేటర్ అనుకో, నేను ఏమన్నా చెడ్డగా కామెంటేటర్ అనుకో బరాబర్ పెడతా.
తెలుసా వాళ్ళు గలీజ్ వాళ్ళు పెడతారు. నువ్వు మంచిదని కదా, అదే నేను మంచిదాన్ని కూర్చుంటే వాళ్ళు ఇంకా పేట ఇష్టం వచ్చినట్టు వేస్తూనే ఉంటారు. అది నేను కూడా కామెంట్లు ఎందుకు చూస్తున్నావు? ఇప్పుడు అట్లా అనుకుంటే ఇది కాల్ చేసి ఏమైనా నేను ఇదన్నా పని పడేది చాలా మంది కూడా వాళ్ళు చెప్తున్నారు నాకు. ఇప్పుడు కుక్కను చూసి నక్క వాత పెట్టుకుందంట. ఇది సామెత తెలుసా మీకు? కుక్కను చూసి నక్క వాత పెట్టుకుందంట. అదంతా నాకు అనవసరం. నాకు ఎవడైతే నాకు పెట్టాడో వాడికి తిరిగి పెడతా. నీకు ఈ వాడికి కూడా పెళ్ళం పెట్టి ఉంటారు కదా, వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే ఎంత కాదో తెలుసు కదా. నీకు అర్థమైందో కాలేదో నేను చెప్పింది? కుక్కను చూసి నక్క వాత పెట్టుకుందంట అంటున్నా. మీకు అర్థమైంది ఎంతకు నేను చెప్పింది? కుక్క బయటకు చెప్పిరప్ప అన్నారు కదా, మరి అది ఈ సమయంలో మర్చిపోయిరా? అయితే ఇప్పుడు నువ్వు చౌకనే అంటావు. కుక్క కలిసింది అనుకో, దాన్ని చెప్తారు కొడితేనే సెట్ అవుద్ది. నేను ఎట్లాగైతే ఉంటా. సో నువ్వు చెప్పుతో కొడతావు, నువ్వు కామెంట్ లో తిట్టే వాళ్ళకి నువ్వు రియాక్ట్ అవుతా. వాళ్ళు ఒక్క మాట్లాడితే నువ్వు 10 బూతులు మాట్లాడతావు. 10 మాట్లాడి ఒకటైనా మాట్లాడతావు. వాళ్ళు ఒకటి మాట్లాడితే 2 మాట్లాడతా. దీని వల్ల నువ్వు సాధించేది ఏం లేదని చెప్తున్నా కదా. సాధించేది ఎందుకు లేదు? ఇప్పుడు నీకు కావాల్సిందే జనాల సపోర్ట్. నేను అందరినీ అనలేదు. ఎవడైతే కామెంట్ ఎవడైతే బ్యాడ్ గా పెడతా అందరినీ అన్నాం. ఆల్మోస్ట్ దాంట్లో అందరు పెడుతున్నారు బ్యాడ్ గా. ఒక్కరైనా నీకు సపోర్ట్ చేస్తున్నారా? ఉన్నారు. ఎవరు సపోర్ట్ చేసినారు? కొంతమంది సపోర్ట్ ఉన్నాయి, కొంతమంది అలాగ ఉన్నాయి. నేను చూసినంత వరకు అయితే ఎక్కడ నీకు సపోర్టింగ్. మీరు అక్కడికే లాగుంటారు. అయితే ఎక్కడికి మీరు బ్యాడ్ కామెంట్ చెప్తున్నారు అక్కడికి దగ్గర రాకపోయినా. నేను అన్ని చూసే నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఇప్పుడు నీ గురించి సగం తెలుసుకొని నేను ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎవ్రీథింగ్ చూసాను కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళకి ఏం ఆన్సర్లు కావాలి, వాళ్ళ క్వశ్చన్ ఏంటనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నా పర్సనల్ క్వశ్చన్, నీ పైన ఏదో పర్సనల్ జడ్జ్ పెట్టుకోవడం, పర్సనల్ ఇంటెన్షన్స్ అనేది నాకు ఏమీ లేవు. ఓకే, అందరు ఏమనుకుంటున్నారు అనేది నేను మీకు అడుగుతుంది ఇక్కడ. ఓకే, అలాంటప్పుడు వాళ్ళు ఎలా చేస్తే నేను అలాగే చేస్తాను. నేను అర్థం ఒక విషయం నెంబర్ 1 దాకా లేదు కాబట్టి వాళ్ళు కాల్ చేసి ఎవరైనా అన్నట్టు వాళ్ళు ఫోన్ చేసి నా కాలర్స్ మాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇదంటే కొంచెం మంది నా మీద ఉంటారు కదా, వాళ్ళ నా గురించి బ్యాడ్ గా మాట్లాడతారు. వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన కూడా అవసరం లేదు. ఒకవేళ తిడతా అది 10 కామెంట్ 100 కామెంట్ ఒక్కసారి నేను నేర్చుకున్నా తప్పించి వాళ్ళకి అత్తమాన పని పాటలు ఎవరు కామెంట్ పెడతా వచ్చారు. సరే, వాళ్ళు తిట్టినప్పుడు ఏదో ఒక దానికైతే రియాక్ట్ అవుతున్నా. సరే, ఏదంటే మా అమ్మని మా అయ్యని వాళ్ళు కూడా తిడతారు కదా, మీ అమ్మ పెద్ద నువ్వు ఎట్లా ఉంటది అది చూసాడు అన్నారు మా అమ్మని. సరే, ఇప్పుడు లక్ష్మి ఇప్పుడు చూసినావు మీరు ఒక కామెంట్ పెట్టడం నేను వదులాను అని చెప్పేసి ఇంత స్ట్రాంగ్ ఉన్నాను నువ్వు. మరి ఎందుకు అక్కడ కట్టకోపి ఇట్లా చేసిన? పిల్లోడు విషయంలో మిస్ అయినా. పిల్లోడు చిన్న బాబు, ఆ పిల్లోడు నాకు కూడా చాలా ఇష్టం. ఆ పిల్లడు కొంట్లో పోతే సరే దాన్ని కూడా చెప్పా, పిల్లోడు మమ్మీ బయట తిప్పకు గాలి తాగుతూ ఉంటాయి, చిన్నపిల్లకి ఆరోగ్యం తీసి తక్కువగా ఉంటుంది, చాలా అలా గాజు బొమ్మలో చూసుకోవాలి అట్లా అవి నా పాడుపడి ఆ పిల్లడికి అట్లా అయింది ఇట్లా అయింది మీరు కేసు పెడతానంటే నాకు ఎలా అనిపిస్తుంది? కర్మకాలం పిల్ల ఏదైనా చేసినా రేపు నా మీదే ఉంటుంది అది. సో మొత్తానికి అయితే పైసల గురించి అయితే మీరు క్లారిటీ ఇస్తున్నారు. మరి ఇంకేంది మరి ఇప్పుడు ఈ కేసు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఇంతవరకు నడిచింది కథ. ఈ హ్యాండ్ కట్ నేను పోలీస్ స్టేషన్ నిజంగా వెళ్ళాను. నేను పోలీస్ స్టేషన్ కథ ఉండకూడదని ఇవన్నీ పెద్ద ఇవన్నీ ఏంది అసలు పసిపిల్లోడిని చంపినట్టు నా మీద వస్తుంది అని చెప్పి అదే కనిపించిన కళ్ళలో. ఆ పిల్లలు కూడా నాకు కనిపించలే. ఇది ఇంతవరకు బతికి పిల్లడి గురించి నేను చంపుతానంటదా అని. మీకు క్వశ్చన్ తెలుసా, నేను ఆ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నాకు అలా క్యారెక్టర్ కాదు, నేను ఆ క్యారెక్టర్ కదా అదే అంటే సత్యాన్ని కూడా అదే అంటాడు, చెల్లి నువ్వు అలాగే అంటేనే ఉన్నావు, నువ్వు ఎందుకు ఎలా అయిపోతాయి, మేము అందరం ఏమో లక్కీ ఉంది, రాకేష్ వాళ్ళ భార్య ఉంది, నేనున్నా, మేము అందరం చెప్తాం కదా, మేము ముగ్గురు చెప్తాం కదా, మేము ఎందుకు అలా అయిపోతున్నావు, అక్కడ న్యాయం అన్నది మాకు తెలీదా? నిజంగా సత్యాన్ని ఎలా తీసుకురాడు తెలుసా? నేను ఆ బెడ్ ఇలా పడిపోయింది రోడ్డు మీద, ఇట్లా పడిపోయినట్టునే ఇలా పడిపోయినట్టు రోడ్డు మీద అటు బ్లడ్ వెళ్ళిపోయింది మొత్తం ఇట్లా అయిపోతుంది, మొత్తం కోమలోకి వెళ్ళిపోయి. నేను ఆ ఫోటో చూసిన విజువల్స్, మీరు ఆ రోడ్డు మీద అంటే మీరు కార్ దిగి రోడ్ మీదకి వెళ్తుంటే మీ వాళ్ళు పట్టుకోలేదండి? ఆ అమ్మాయి బతిమవుతున్నారు, వద్దు అనా వద్దు పొలిటీషియన్ ఎలాగో కథలు బాబు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఏమనుకుంటున్నావు అనేసి అమ్మాయిని బతిమవుతున్నారు. బతిమే ఇదిలో నేను వెళ్ళిపోయినా. మీరు అక్కడ హ్యాండ్ కట్ చేసుకొని పడ్డారు, సత్యాన్ని తీసుకోపోయినా అని చెప్పేసి అన్నారు కదా, అంటే అప్పుడప్పుడు ఇట్లా హ్యాండ్ కట్ చేసుకొని ఫోటోలో చూస్తే మొత్తం కళ్ళు మూసుకొని ఉన్నాయి, మొత్తం స్పృహ తప్పిపోయారా? మనసులో లేను నేను. నాకు మళ్ళీ మెలికి ఎప్పుడు వచ్చిందని 10ంటికి వచ్చింది. 10ంటికి లేచి ఎవరైనా అది నడితే జ్యోతి నా ఫ్రెండ్ జ్యోతి అంటాను అన్నమాట కల్లో. పాపం లక్కీ అయితే ఏడ్చేసి నిజంగా చనిపోయిందని చెప్పాను డాక్టర్లు కూడా. ఈ అమ్మాయి లేదు ఇంకా పలసలు ఆగిపోతుంది, ఈ అమ్మాయి చనిపోతుంటది, మన సత్యాన్న ఏడుపు ఇది లక్కీ అయితే 2 పిల్లలు చచ్చిపోయిందని చెప్పి ఒక్కసారి గల్డ్ మని ఏడ్చాడు. ఆ వాయిస్ తోటి నేను ఒకసారి రీసౌండ్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఇంకుబడి వేసిన. మొత్తం అయితే అమ్మ వల్లనే జరిగింది అని మీరు చెప్తున్నారు క్లియర్ గా.
ఇంటర్వ్యూకి వచ్చినా మీరు వస్తారా మళ్ళీ మాట్లాడతారా? మాట్లాడతాను. కేసు పెడతాను అన్నప్పుడే నేను అంత రెస్పాన్స్. సో ఇప్పుడు ఆమె వల్ల మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. రేపు ఇదే మాట మీరు ఇంటర్వ్యూ ఆమె కూడా వచ్చి మాట్లాడతారు. అప్పుడు మీరు వస్తారు కదా ఇంటర్వ్యూకి మళ్ళీ మాట్లాడతారు. వస్తా. ఓకే దాట్. అండ్ సరే ఇప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెడితే మీరు అఘోరి శ్రీనివాస్ గురించి ఏదైతే నడుస్తుందో నేను గతంలో చూసినా అని చెప్పేసి మీరు అన్నారు. అసలు ఏడ చూసినారు, ఎక్కడ చూసినారు, మీకు ఆయనకి ఏం సంబంధం ఉంది? జూనియర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్టా? ఎట్లా? లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాట సినిమా. ఈ సినిమా అది ఇంగది వెంకటేష్ గారి నైన్తారా. ఆ సినిమా జూనియర్ ఆర్టిస్ట్ కింద వచ్చాడంటే నాకే చేసిండా మరి? అందులో యాక్టింగ్ సినిమాలు ఉన్నాడా? జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎక్కడ నిలబడతారు కదా, అట్లాగా వచ్చాడంటే ఈయన పని చేసుకునేటాడు అది ఇది అని చేసుకునేవాడు. అక్కడ చిన్నపిల్ల మీద ఎవరి మీద కానీ అత్యాచారం ఏదో చేస్తే నీ అమ్మ జీవితం. ఎందుకంటే నాకు నవ్వు వస్తుంది ఏ విషయం మీద అంటే తన ధర్మం కాపాడతా, ఎవరి మీద అత్యాచారాలు జరిగితే నేను అక్కడ ఉంటా. అది ఇంకా మత గొడవలు మన అయితే జై భీమ్ ఈ పేరేంటి అంబేద్కర్ తిట్టాడంట. అసలు ఏమనుకున్నాడు అర్థం కావట్లేదు. ఏమన్నా ఏ విధంగా కూడా చెప్తే సరిపోవడం. ఎందుకంటే నేను కాస్త చాలా సార్లు వచ్చా. అఘోరి కూడా కాదు, అఘోరి కాదు, వీడి వెనకాల పెద్ద ముఠా జరుగుతుంది. ఎందుకంటే వీడిని ఎదర పెట్టి వెనకాల ఆడే నిర్మాతలో కర్తలో ఇంకా ఉంటారు కదా, వాళ్ళందరూ వెనకాల చాలా మంది ఉన్నారు. నాకు డౌట్. ఎందుకంటే వీడు ఒక్కడంత ధైర్యం చేస్తున్నట్టు ఎవడో వేసేస్తాడని భయం అని ఉండాలిగా. అవును, ఆ భయం లేకుండా ఆ పిల్ల నాకు అర్థం కాదు. అమ్మాయి చూసి ఎందుకు జాలి పడుతున్నారు మీరు? వాళ్ళ ఇష్టం చూసారా? ఎన్ని కోట్లు వస్తున్నాయి, ఎన్ని లక్షలు వస్తున్నాయో, ఎక్కడి నుంచి పళ్ళు వస్తున్నాయంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయంట. మా పళ్ళన్నీ దొబ్బు తింటాక ఆ పిల్ల కూడా నాటకాలు దొబ్బుతుంది. అమ్మ నాన్న చెప్పినప్పుడు ఏం లేదు, అన్నదమ్ములు చెప్తే ఏం లేదు. ఆడే కావాలని ఏముందని చేసుకోవాలి. ఆడు పాపం ఇజ్రాయల్స్ అంటే ఏంటి, ఆ శివయ్య అంశాల్లో అద్నాథ్ దేశపల్లి అంటే వాళ్ళ సర్జరీ ఎంత చేయించుకున్నాడు. ఆ కింద రెండు పాడైపోయినాయి అని ఒకటి తీయించుకున్నాడు అంటగా వాతం వల్లనే. రెండోది కూడా మళ్ళీ దానికి కూడా అది కూడా పోయిందట. పోయాక మొత్తం ఎక్కడికో వెళ్ళి నేను ఇజ్రాయల్ అవుతానని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళ డబ్బులు ఇట్టి వాళ్ళన్నీ చేయించగా అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ జుట్టు ఎంత పెంచుకున్నది. ఏం జుట్టు, ఇంకో జుట్టు కూడా అర్థం కావట్లే. ఎందుకంటే మరీ మన జుట్టే డ్రెస్సా జుట్టు ఇట్లా వేసుకుంటాడు, కవర్ చేసుకుంటాడు. అంటే నాకు అసలు మైండ్ ఖరాబ్ అయిపోయింది. అంటే అట్లా కూడా ఉంటాయా? ఏమో మరి అట్లా వేసుకుంటున్నాడేమో ఆయన. అది అది ఎంత జుట్టు ఉంటుందని నాకు ఎన్ని కిలోలు పెట్టి జుట్టు పెరగట్లేదు. కాదు, ఇప్పుడు నల్ల బంగారం అని చెప్పేసి అంటుంది కదా శ్రీవర్షిని, ఆయన భార్య. ఆయన నల్ల బంగారం భార్యనా లేకపోతే ఈమె మొగుడా? ఆమె లేదు, దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఆయన భర్త, ఈమె భార్య అంట. అవునా? వీళ్ళ గురించి అడిగితే నాకు కూడా ఖరాబ్ అవుతుంది. నీకు ఖరాబ్ అవుతుంది ఎందుకంటే ఈమె ఆమె వస్తుందా, ఆమె ఈయన వస్తుందా? నాయనా, అంటే ఎవరికి బేబీ పుడుతుంది అంటే ఆడికి అలాగే బేబీ పుట్టదు నాకు తెలుసు. మరి ఈ అమ్మాయికి బేబీ పుట్టాలి కదా, మరి ఎట్లా? మొత్తానికైతే లేదు, మీ ఛానల్ వాళ్ళకి నిజంగా పని పాట లేదంటే వెనకాల తిరిగి ఒక విషయం తీయండి, తప్పలేదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వీడియో తీయండి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం హెల్ప్ అవుతుంది. ఆ పేరెంట్స్ కూడా అంతా కావాలని నాటకాలు పడుతున్నారు అంటారు అందరూ. ఎవరు? అందరూ అంటారు. అందుకు పేరెంట్స్ కి అంతాలు పడతా ఉంటారు. దేని మంచిలో ఉంటారా? మీలాంటి యాంకర్ వెళ్ళాడు, ఆమె ఎలా ఉన్నది, బట్టలు చూసారా, ఇల్లు చూసారా, ఎంత దారుణంగా ఉందో, తిన్నదో కూడా తెలియదు, అంత సిచ్యువేషన్ లో ఉంది. సరే, ఇప్పుడు నల్ల బంగారం అని చెప్పేసి ఆమంటున్నా. నల్ల బంగారం గురించి నల్ల బంగారమే తెలీదా? నల్ల బంగారమేనా? నిజం నిజంగా రియల్ బంగారం అంటే నల్ల బంగారం అంటే ఆయన. కొద్ది రోజులు నేను ఇదే చెప్తున్నా, నా చెవి తగ్గోసుకుంటా. కొద్ది రోజులు అదే ఆమె ఆడి దగ్గర డబ్బులు ఎన్ని అయిపోయాక వాడు రోడ్డు మీద లాస్ట్ కి ఆడ ఎలా గొసుకు కూడా పెట్టుకోడుగా, ఆల్రెడీ అంగమలతో అలవాటు. అలా తీసుకెళ్ళి ఆ కారు అని దొబ్బు తినేసి ఆమె వెళ్ళిపోతే నేను పేరు మార్చుకున్న పేరు నేను రెడ్డి పుట్ల చెప్తున్నా. ఆ కారు తీసుకొని పోతుంది. కారు కాదు, కారు ఏంటి లాస్ట్ గా ఇగ్గుతో సహా వేసుకుని వెళ్ళిపోతుంది. ఇగ్గు కూడా వదలదు, ఎప్పుడు వదలదు. అది తింగరదు కాదు, ఆడి తింగరోడు కాదు, ఇద్దరు తింగరోడు కాదు. మరి ఇప్పుడు ఒకరి నుంచి ఒకరు ఉన్నారు కదా ఇద్దరు, మరి ఇద్దరికి ఎవరు గెలుస్తారంట లాస్ట్ కి? అదే గెలుస్తుంది. అరే వీటికంటే ఇదే తోపు. మరి ఈయన అందరిని మోసం చేసినోనే ఇది కావాలని పెళ్లి చేసుకుంది. మరి ఇది ఎంత తోపు అయితే మనం చేసుకోవాలి? ఎంత డేర్ ఉంటాయి. అగోరులు అంటే ఏమనుకుంటున్నారు? నిలబడి నరుకుతారు వాళ్ళు, తెలుసు అసలు వాళ్ళు. ఒక్క అగోరి కొన్ని వందల మంది సమాధానం చెప్పగలదు. వాళ్ళ రేంజే వేరు. నేను 10 times కాశీకి వెళ్ళా. అసలు అగోరు ఎవరికి కనిపించడు. అసలు అగోరు సిక్కిన మట్టలో తిండవు. ఆయన తినేదంతా వేరుంటది. అది కంటికి నరుడు కంటికి కనిపించరాడు.
దొంగ దొంగ అఘోరీలు అంటే నేను కాశీలో ఇంతమంది చూసా మొన్న కుంభవేళకి వెళ్ళినప్పుడు. దొంగ అఘోరీలు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగంటే తెలుసా, ఇప్పుడు మీరు అఘోరి మీ దగ్గర నేను వెళ్తున్నాను అనుకో, నా మెడలో సైన్ ఉందనుకో, చెవిడి ఉన్నాయనుకో, దగ్గర రమ్మంటారు. నీ రాత్రి మారిపోయింది పోవంటారు, ఇలా అయిపోయి పెడతారు. డబ్బులు 10 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు పెద్ద మేము ఏం చేసుకుంటాం చెప్పన్నాడు. సరే ఏం చేసుకోలేదు కదా వచ్చేస్తుంటే, నీ మెడలో బంగారమేనమ్మా, డూప్లికేట్ అవుతాకి బంగారం అని చెప్పి నేను చెప్తాడని ఇది వేసి వెళ్ళిపోన్నాను. ఒకడు ఉన్నాడంటే మేము వేరుకున్నా ఉంటామని చెప్పాడు. వాళ్ళ దగ్గర పాపం వచ్చి మెడలో సైను ఉంగరం తీసుకుని దిక్కున్నాడు చెప్పుకుంటా ఆడు గోలాడుతుంది. మొత్తం అగూరు వచ్చి ఆడు కొట్టేయారు. దొంగ గురువులు కూడా అక్కడ ఉన్నారు. వీడు మాత్రం పరమ గజ్జ దొంగ కాదండి, గజ్జ దొంగ అయినా చూసి ఎక్కడెక్కడో కనివేస్తాడు. వీడు జనాల్లో ఉండి కనివేస్తున్నాడు. మనదాకా ఏమన్నాడు, ఎక్కడ అత్యాచారాలు జరిగితే అక్కడ బరాబర్ ఉంటానన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏమన్నాడు, మేమిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళిపోతాం. మరి ఆ రాష్ట్రంలో ఉండవు, ఇటు ఈ రాష్ట్రంలో ఉండవు, అంటే ఆంధ్రాలో ఉండవు, తెలంగాణలో ఉండవు, ఎక్కడికో పోతున్నావు అంటే నీకు శుభ్రంగా పోటీ చేసుకున్నావు. మరి ఇక్కడ ముస్లిం టెంపుల్ తీసేస్తా అని చెప్పావు, క్రిస్టియన్ మీద గోల్ పెట్టేస్తున్నావు, మరి ఇక్కడ హిందువుల మీద హిందువులు అంటున్నావు. ఏ విధంగా నువ్వు అసలు ఏ విధంగా అనాలి నిన్ను, అసలు నువ్వు ఒక ఏ విధంగా ఆడి పేరెట్ట ఏమనాలో కూడా అర్థమైతలేదు. ఏం ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లా. నిజంగా ఈ శాలలో అందరూ కూడా ఆడపిల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, ముసలి వాళ్ళు రోడ్డు మీద గింటేస్తున్నారు, ఇంకా కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి. ఆటలకి ఫోకస్ పెడితే వాళ్ళకి ఏదైనా సాయం అవుతుంది. వాళ్ళకు కూడా గవర్నమెంట్ దగ్గర వెళ్ళి అత్యాచారాలు లాగుతాయి. ఇలాంటి మానేసి ఈ బోకన్నా కూడా దగ్గరికి వెళ్ళి అది బోకన్నా కూడా కాదు, అది ఏమన్నా తెలియట్లేదు. బోకన్నా అమ్మ బతుకు ఒరే అగోరి నువ్వు కొందరితే మాత్రం చెప్పు తీసుకుని కొడతా నా కొడక. చెప్పు తీసు కాదు, నువ్వు కింద కట్ చేసుకోవడం, నువ్వు నారి కట్ చేస్తా కాదు. మంచిగా స్వీట్ ఉన్నాయి అంటారు ఆయన మాటలు, వాళ్ళ లవరు ఇప్పుడు మరి డబ్బులు దబ్బాలంటే ఆ మాత్రం పోవడపోతే ఎట్లా. సో మొత్తానికి అయితే అక్కడ ప్రేమ లేదు, వర్షినికి ప్రేమ లేదు. అక్కడ వాళ్ళు అదే ఉంది, డబ్బులు మాత్రమే. అది పిచ్చిది అయ్యాడు దగ్గరికి వెళ్ళా అనాలి. అందరూ ఆడవాళ్ళు దాని జీవితం నాశనం చేసేసా, దాని జీవితం బొగ్గబాలు చేసేసా, ఉందరా దాన్ని తాళదని పంపించా. నేను కూడా వీడియో పెట్టి దాన్ని తాళదని పంపించడం మూసుకుని అందరూ నాలుగా దొబ్బుతున్నారు. వీడియో పెట్టే గుర్తుందా? ఇది కాదు, ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. వాళ్ళ వెనకాల ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళు ఏం చేయలేకపోతారు. పోలీసు వాళ్ళు ఎందుకు దాన్ని ఇద్దరిని లాగి 10 మంది కలిసి తీసుకుని బొక్కలు పెట్టలేరా? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? నిజం చెప్పండి, ఈ ప్రభుత్వం ఎలా తెలుసా, అత్యాచారాలు తీసుకొచ్చి నేను మంచిగా పెంచుతారు. మర్చిపోయి 3 పిల్లలు చంపేసి చూసారా? రజితక్క తొక్కలక్క దాని ఏమన్నా దొరికితే మాత్రం కింద నుంచి రోడ్డు నుంచి చంపేత అది దాన్ని పెంచుతున్నారు. ఇంకా చాలా సార్లు అన్ని బాగానే చూసుకుంటారు. ఈమె రజిత గురించి మాట్లాడితే నాకు కూడా మస్తు మంది, నేను అనాలిసిస్ ఒక వీడియో చేసినాక మస్తు మంది ఫోన్ చేసి సంపే అంటే నేను యాంకర్, నేనెట్లా చంపుతా కానీ చాలా మంది రియాక్ట్ అయ్యారు ఇట్లనే. అసలు ఆ పిల్లలని ఇట్లా దహన సంస్కారం చేసేటప్పుడు ఏడవడం కూడా ఏడవలేదంట. సంస్కారం చేస్తే వెళ్ళిపోయిందంట. మరి ఎందుకు బాబోయ్ నిజం చెప్పనా, ఇప్పుడు నా కొడుకు ఏదైనా చిన్న దెబ్బ తాగితే కళ్ళం గిరిని తిరిగిపోతే వాడిని ఎప్పుడైనా కొడతానా, కొట్టినాక నేను కొట్టుకుంటా. అలాంటిది ఎలా చంపేస్తుంది అద్దరా లవర్. ఇప్పుడు నిజం చెప్తున్నా, మరోసారి మీ దాన్ని ఇంటర్వ్యూలో వేరే ఇంటర్వ్యూ చెప్పిన అమ్మాయి ఇలా అంటే మొగుడు ఎప్పుడు కడదాకా ఉంటాడు. పిల్లలు మనతో ఉంటారు ఎప్పుడు, మనకు పుట్టినాడు కాబట్టి. ఎవరో పోకన్నా కొడుకోవాలి తెల్లబెట్టలేదు దీని దగ్గర ఎలా వస్తున్నాడు కూడా ఏం చేయకూడదు. కానీ కన్న పేరు కూడా ఉంటుంది కదా, కదలదా? ఆ పిల్లడు పెరిగానలో పెట్టింది లంజా. పెరిగాను అంటే కన్నదాలు లెక్కది. పెరిగాను అంటే ఏంటో తెలుసా మీకు? మన తెలుగు భాషలో పెరుగు అంటే అన్నం, తల్లి గోమాత, గో పెరుగు అంటే ఆ పెరుగులో పెట్టి మంది పెట్టింది. కొంచెం ఊరేసేనంటుంది. మొగుడు అదృష్టం కొద్ది తెలియదు, మరి ఏమైందో తెలియదు. మొగుడు తెలియదు, మొగుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇది కూడా కుట్టిందంట. మళ్ళీ అనుమానం రాకుండా ఉంటానంటే దీనికైతే నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎలా ఈ వీడియో పోస్ట్ చేస్తారో నాకు తెలీదు. దాన్ని అయితే నిజం చెప్తే సంపూర్ణ పాపం, చంపకూడదు. మరి ఈ చెయ్య ఇది పేసి ఇది దీంతో కడుక్కుంటారు కదా, దీంతో తినాలే. ఏదో ఏ సినిమాది ఇంట్లో వంటింటో సీరియల్లో ఆడుకుంది కదా బ్రహ్మానందం గారు కదా పేరు, పాయగడికి బాబుమోహన్కి ఇక్కడ బోర్డు వేస్తారు కదా, వీడు 3 పిల్లల్ని చంపిన పతిత బొగ్గుండు మోసం చేసిన ఎంజాయ్ అని చెప్పి బోర్డు రాసి దీనికి ఎవరు చేస్తే ఎలా కూడా సేమ్ అట్లాగే పెడతామని చెప్పి బోర్డు రాసి ఏదో గుడి దగ్గర ఎక్కడ పెట్టేస్తే అది చూసినప్పుడల్లా దాని మీద నింపేస్తే ఇంకో చేయదు. లేదు కూడా పిల్ల కోసమే లైఫ్ అవుతుంది. దాన్ని ఏ విధంగా పిల్లలు అసలు ఇలాంటి మొగుడు మోసం చేసే లంజలకి కూడా దేవుడా అలా అంటే కూడా తప్పు వస్తుంది. ఎందుకంటే పిల్లల కోసం భర్త కోసం ఎవరి కోసం అవుతుంది కాదు. ఇప్పుడు నీ మీద కేసు పెట్టి ఏం చేస్తావు? నువ్వు తిడుతున్నావు, ఎట్లా పడతావు? పెట్టమను, నేను దాని గురించి ఎక్కడికెక్కడ తిరుగుతా. అలాంటి పర్లే. కానీ ఇప్పుడు ఎవరో చిన్న పిల్లడి గురించి నేను
ఇలా నా కాల్ తాకి అయ్యింది, నేను ఇలా కేసు పెడతాను, ఆ పిల్లడికి ఏమైంది ఇది నేను కోసుకోపోయినా. కానీ ఇంటి రాక్షసత్వం అయితే నాకు లేదు. కేసు పెడతా వస్తా, నేను వస్తా కేసు పెట్టుకోవాలంటే పెట్టమని పెట్టుకో. మళ్ళీ అబ్బాయి గురించి కూడా మాట్లాడుతున్నాం శ్రీనివాస్, మరి మస్తు సర్కిల్ చంపేమనండి, ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి వస్తా అంటాడు. రమ్మనంటే బాండ్ ఒక్కేటనే చచ్చిపోతాను నేను, ఒక్కేటనే చెప్తా. మొత్తానికైతే ఆ గోర్ని శ్రీనివాస్ వదిలిపెట్టావు, ఆ రజిత ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటున్నారు. సో అందరు ఈ విషయం మర్చిపోయినా మీరు మాత్రం మర్చిపోరు, వదిలిపెట్టారు. ఓకే, మేమనే కాదు, మా టీము, మా సత్యాన్న, మా బసీరాన్న, బాలు అని వీళ్ళందరూ కూడా మంటిపోతున్నా తెలుసు. మా టీం అంతా వెళ్ళి కుమ్మేస్తాం దాన్ని, నిజం చెప్తున్నా. మా రెండు రోజులు టీం అంటున్నాం మేము కుమ్మేస్తాం అంటారు అంటే ఇంతవరకు నేను పట్టించుకోలే. ఎప్పుడైతే అమ్మాయి మొత్తం నాకు, నేను ఆ అమ్మాయి మీద టార్గెట్ పెట్టలే, ఎందుకులే వదిలేసిన. కానీ కొన్ని విషయాలు నా దాకా వచ్చినాయి. ఆడు అత్యాచారాల గురించి సంథింగ్ బయట మాట్లాడాడు కదా, మాట్లాడాక నాకు ఈ అమ్మాయి ఫోన్ చేసి ఆడెవడో తెలుసా పలానా ఎవడని చెప్పేటప్పటికి నాకు బ్రెయిన్ వెలిగింది. వాడ ఈ దొంగ మొహముడు అనుకున్నాను నేను. అప్పుడు అర్థమైంది నిజంగా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్ని. సరే, మొత్తానికి అయితే కూల్ 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 ప్రశాంతంగా ఉండు. సో చెయ్యి అయితే నిజంగా కట్ చేసుకున్నా అంటున్నావు. తిప్పి చూడమంటారా? వద్దులేండి, ఇప్పకండి, మళ్ళీ ఎందుకు, మళ్ళీ నన్ను అనుకుంటారు. ఇది సత్యాన అక్కడ హాస్పిటల్ కాడి నుంచి కూడా నేను ఒక రూపాయి ఖర్చు పెట్టలే. మొత్తం సత్యాన రోజు కొట్టి మార్పిస్తున్నాడు ఆయనే. మొత్తం ఒక తండ్రి లెక్క చూసుకున్నాడు. బాలు అన్న సత్యాన కూడా ఫోన్ చేసి, నువ్వు ఏంటంటే ఎప్పుడు చేసుకోకు, ఏదైనా సరే మీ వెనకాల నేను ఉన్నా, నువ్వు టెన్షన్ తీసుకోకు, పిల్లలే అదరు అనాథలు అవుతారు, నువ్వేమనుకుంటున్నావు అని చెప్పిద్దరు. చాలా బాగా. సరే, ఓవరాల్ గా నేను ఏం చెప్తా అంటే, చిన్న చిన్న విషయాలకి వీటన్నిటికీ అంటే ఇట్లా చేతులు కట్ చేసుకోవడం, ప్రాణాల మీకు తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కదా. ఎందుకంటే నీ ప్రాణం ఉంది అంటే అది నువ్వు నీది కాదు, దేవుడు ఇచ్చింది అది. ఓకేనా? నీ ప్రాణం ఉంది, ఉండాలన్నా తీసుకోవాలన్నా దేవుడికి ఇవ్వాలి, నీ చేతిలోకి తీసుకోవడం కాదు. అంటే దేవుడు నీకు పుట్టించినాక నువ్వు ప్రాణం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా చిన్న చిన్న విషయాల కన్నా. నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు 2 పిల్లలు ఉన్నారు. ఓకేనా? ఎవరి పిల్లలైనా పిల్లలే, నీకు 2 పిల్లలు ఉన్నారు. నువ్వు చనిపోతే మన పిల్లలు ఏమైపోతారు? అప్పుడు వాళ్ళ అనాథలు కదా, వాళ్ళని ఎవరు చూసుకోరు కదా. సరే, అంటే ఇప్పుడు మీరు ఇలా చనిపోవాలి ఇలాంటివి చేసుకోకూడదు. ఎందుకంటే ఏదైనా మనం బ్రతుకుని సాధించాలి, బ్రతుకుని గెలవాలి. తప్పు లేదు అన్నప్పుడు, ఇప్పుడు తప్పులు పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళే నిల్చొని నిలబడి మాట్లాడుతున్నారు. అట్లాంటిది తప్పు లేనప్పుడు సరే నాకు స్టేషన్ లో నేను పిల్లల విషయంలో చాలా సెన్సిటివ్ అండి. పిల్లల విషయంలో అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అక్కడ ఏ తప్పు లేనప్పుడు నా మీదకి వచ్చిందంటే ఎట్లా అనిపిస్తుంది. ఆ పిల్లడికి ఏదైనా కూడా నేను తట్టుకోలేదు. నిజంగా పిల్లడు నాకు గజగా నా కాదా ఏదైనా జరిగినా కానీ నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆ పిల్లడు మామూలుగా ఇంట్లో పోతే మా ఇంట్లో పిల్లలు గాజు బుక్కులతో సమానం చాలా జాగ్రత్త చూసుకోవాలి. నా పిల్లకే చెప్పాను. సరే, ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఇట్లా చిన్న చిన్న విషయాలకు మీరు ఇట్లా చేతులు కట్ చేసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోలు కొంచెం చూసుకొని పెట్టండి. ఎందుకంటే ఒక వీడియో కూడా చూసాను, మీ బాబు ఇట్లా స్నానం చేపిస్తున్నట్టు. అసలు అలాంటి వీడియోలు మీరు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇక అట్లా మరీ అంత కూర్చోబెట్టి స్నానం చేపించేది సరే, ఒక ఎమోషన్ అనేది మీరు చూపిస్తారు. అంటే మీ కొడుకు నిన్ను ఎలా చూసుకుంటున్నారో మీరు చూపిస్తున్నారు, అరే ఇలా చూసుకుంటున్నాడు నన్ను అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మరి కొన్ని థింగ్స్ ఉంటాయి. అదే డ్రెస్ తోటే నేను యాక్సిడెంట్ అయింది. అదే కానీ అట్లా మరి అంతలా అనేది కొంచెం కరెక్ట్ కూడా కాదు. అంటే కొంచెం చూసుకోండి అని చెప్పేసి అంటున్నా. ఇప్పుడు నీకు అది ఒక ఎమోషన్, అరే నా కొడుకు నన్ను చూసుకుంటున్నాడు అని చెప్పేసి. ఈ చూసే వాళ్ళ గురించి మీరు ఆలోచించరు, ఓకే. కాకపోతే కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎంతవరకు అనేది. కొంచెం అది కూడా మీరు చూసుకొని పోస్ట్. అంటే నేను చూసినంత వరకు, నేను ఇంటర్వ్యూ చేసినాక మీరు బట్టలు అనేది మంచిగా వేసుకుంటున్నారు. నేను తర్వాత చాలా అబ్జర్వ్ చేసిన, ఇక మాట ఇచ్చింది ఏం చేస్తుంది అని. బట్ మీరు అలా ఎక్కడ వేసుకోలేదు. సో నా సైడ్ నుంచి చిన్న సజెషన్, అంటే మరి అట్లాంటి వీడియోస్ కూడా పెట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి. అండ్ మంచిగా హాస్పిటల్ కూడా చూపించుకోండి, ఎందుకంటే చేతి కూడా నిజంగా అట్లా అయింది కాబట్టి. సో జాగ్రత్త. నిజంగానే కట్ చేసుకున్నాం మీరు, మళ్ళీ అది కూడా నమ్మరేమని అలా ఏం లేదు, మీరు తీయకండి. నిజంగానే కట్ చేసుకున్నారు. కొన్ని విజువల్స్ కూడా వచ్చినాయి మా వరకు, అవి కూడా నేను పోస్ట్ చేస్తా, చూసిన కొన్ని విజువల్స్ కూడా. అందుకనే చెప్తున్నా, ఇలా చిన్న చిన్న విషయాలకి ఇలా కట్ చేసుకోవడం. పెద్ద పెద్ద విషయాలు పెద్దగా బాబు విషయం అండి, చిన్న బాబు. అదే వాట్ ఎవర్ ఏదైనా కానీ ప్రతి దానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కేసుల గురించి కట్టుకు తెలియదు. అక్కడ ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తే అదే నమ్ముతారు. అక్కడ ఏంది నాకు మా ఆడపిల్ల గురించి అచ్చసాల గురించి పిల్ల గురించి అప్పుడు ఏమంటారు అంటే, వీడియోస్ చేయడమే కాదు ఎప్పుడు కొన్ని ఆర్టికల్స్ కూడా లా కూడా తెలుసుకోండి అంటారు. ఓకే, మన యూట్యూబ్ లో చాలా ఎంతో మంది అడ్వకేట్స్ ఉన్నారు, చాలా విషయాలు చెప్తున్నారు.
ఓకేనా. సో అవన్నీ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అంటే జనరల్ నాలెడ్జ్ అనేది కొంచెం మనకు ఉండాలి బేసిక్, అప్పుడు ఇలాంటివన్నీ జరగవు. ఓకేనా, జాగ్రత్త.